కోటి ఆశలతో సాగు చేస్తున్న రైతాంగానికి నిరాశ మిగులుతుంది. రోజురోజుకు ఎండలు ముదురుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో పొలాలు బీటలు వారుతున్నాయి. వేసిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అరిగోసపడుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి కొత్త బోర్లు వేస్తున్న ఫలితం లేకుండా పోతుంది. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే పంట చివరి దశలో సాగునీరు అందక కళ్ల ముందే ఎండిపోతున్నాయి. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు చేతులు ఎత్తేయడంతో యాసంగి సాగుపై మంచిర్యాల రైతులు ఆశలు వదులుకున్నారు. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మాత్రం మారడం లేదు. అప్పులు తీసుకొచ్చి పంటలు సాగు చేస్తే పంట చివరి దశలో ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో పొలాలు నెర్రలు వాడి ఎండిపోతున్నాయని రైతులు కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. తమను ఆదుకునే నాదుడే లేడా అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎండిపోతున్న పంటలు, రైతులు పడుతున్న కష్టాలపై రాజు న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో సాగునీటి కష్టాలు రైతులను కంటతడి పెట్టేస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు గ్రామాల్లో రైతులు ఎక్కువగా వరి, మొక్కజొన్న సాగు చేస్తారు. ఆ పంటలకు గూడెం లిస్ట్, పెద్ద కాలువ, కడిం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ద్వారా నీరందుతాయి. అయితే ఇప్పుడు భూగర్భ జలాలు అడుగంటి పొలాలకు నీరందక పొట్టదశకు వచ్చిన 50 ఎకరాల వరకు పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కడిం డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా దండేపల్లి మండలం చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందాలి. కానీ కడెం కెనాల్ ద్వారా వచ్చే నీళ్లు జన్నవరం మండలంలోని తపాల్పూర్ వరకే అందుతున్నాయి. దీంతో దండేపల్లి మండలంలోని పంట పొలాలకు చివరి వరకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 ఎకరాల మక్క పెట్టినా నీళ్ళు అత్తాడ పెట్టినా అంత లేవు. 2వ తారీఖే అందినాయి కొని, 3వ తారీఖు అయితే అటే వికినాయి, 4వ తారీఖు అటే పోయినాయి. ఈసారి కానీ అత్తయ్యా మరి పెట్టుబడి గిట మొత్తం మందురా బాటుడా అదే ఉన్నది. ఇప్పుడు అందపోతే మాత్రం ఇక మందురా బాటుడే, ఏమి లేదు. దండేపల్లి మండలానికి గూడెం లిఫ్ట్ ఇరిగేషన్, కడెం కెనాల్ అందుబాటులో ఉన్న కడెం నుండి కానీ గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ నుండి కానీ పంట పొలాలకు నీరు అందటం లేదు. కడెం కాలువ ద్వారా వచ్చే నీళ్లను మధ్యలోనే రైతులు ఎక్కువగా మళ్లించుకోవటంతో చివరి ఆయకట్టు వరకు వచ్చే నీళ్లు పంటలకు అందటం లేదు. అధికారులు 6 తడులకు నీరందిస్తామని చెప్పటంతోనే 2 ఎకరాలు సాగు చేసే రైతులు ఈసారి 6 ఎకరాల వరకు పంటలను సాగు చేశారు. అయితే ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే నీటిని అధికారులు అందించటంతో పంటలు చివరి దశలో నీరంతక ఎండిపోతున్నాయి. ఎన్నిసార్లు తమ బాధను అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు చేసిన పంటలకు చివరి దశలో నీరు అందకపోవడంతో ఏదైతే పంటలు ఎండిపోవడంతో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి మనం దండపల్లి మండలానికి సంబంధించినటువంటి ఒక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజంగా కూడా పంటలు సాగు చేస్తున్నటువంటి సమయంలో కూడా చివరి దశలో పంటలు ఎండిపోతున్న రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులను అడిగితే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సాగు చేస్తా ఉన్నారు? భూమి ఎన్ని ఎకరాలలో వేసి? 30 సంవత్సరాల నుంచి మేము సాగు చేస్తున్నాము. ఆనకాలం పంటలంతా ఏసి పొలంలో పెట్టినాం. ఇప్పుడు ఏసి పంటకు నీరు లేకపోతే మేము మందు దాగి చూడు తప్ప ఇంకా వేరే మార్గం లేదు. మరి ఎట్లా గత సంవత్సరం ఎట్లా ఉండే? అసలు గత సంవత్సరం నీరు లేకున్నా కానీ మేము అందాల కొద్ది బావి నీళ్ళతో అంతమందం పెట్టుకున్నాం. ఇప్పుడు నీరు వస్తాయి కానీ 4 ఎకరాలు చేసిన నేను. ఇప్పుడు నీరు రావట్లేదు, మొత్తం పొలం అంతా ఉల్లారిపోతుంది. మా ఇబ్బంది అది. ఇక దీనికి సంబంధించి చెప్పండి బ్రదర్, ఏంది ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? ఏంది అసలు పరిస్థితి? ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారులు ఏమైనా స్పందిస్తా ఉన్నారు? అసలు ఏంటి పరిస్థితి? స్పందించలేదు. కడెం ప్రాజెక్టు కింద 6 తల్లు ఇస్తానన్నారు. ఆ కడెం ప్రాజెక్టు కింద 6 తాళ్ళు ఇస్తా అన్నలో మేము ఇంకొక 2 ఎకరాలు ఎక్కువ పెట్టుకున్నాం. కానీ ఆ నీరు అందడం లేదు. 4 తాళ్ళు వచ్చినాయి కానీ 2 తాళ్ళు కరెక్ట్ మాకు అందే విధంగా చేసిండు. కానీ ఇంకా 2 తాళ్ళు మాత్రం మీదికి అక్కడనే ఎక్కువ తుమ్ములు లేపుకొని వాళ్ళు కట్టలు పోసుకున్నాడు అట్లా చేయడం జరిగింది. కానీ నీళ్ళు ఎక్కువ అక్కడ 8 ఫీట్లు 9 ఫీట్లు లేపితే ఇక్కడ వచ్చే వరకు మాకు 3-4 ఫీట్లన్నా అంతే. కానీ అది కూడా అందడం లేదు. గొడవలు అవుతున్నాయి. రైతులు రాత్రి 10-12 దాకా గొడవలు జరుగుతున్నాయి. పొలాలు ఎక్కువ పెట్టుకున్నాం. వాళ్ళు ఇస్తా అన్న 6 తాళ్ళు కూడా కరెక్ట్ ఇస్తలేరు. ఆ ఇచ్చేదేమో 6 తాళ్ళు మంచిగా ఇస్తే మాకు ఇప్పటికీ పొలాలు బాగుంటుండే. ఇప్పటికైనా కానీ రాకపోతే మాత్రం 2 ఎకరాలు పెట్టుకున్నోడికి 1/2 ఎకరం కూడా వండేది. ఇప్పటికి పెట్టుబడి లాస్ పొట్టదాసకు వచ్చినాయి. మక్క కానీ పొలం కానీ ఇక ఇప్పటికీ కంప్లీట్గా అయిపోయింది. ఇక చేసేది ఏం లేదు. వాటర్ మాత్రం కంపల్సరీ రావాలి. కంపల్సరీ కింది వరకు మాకులపేట, నాగసముద్రం, తాళ్ళపేట తుమ్మలకు మాత్రం యథావిధిగా నీళ్లు రావాలి. ఈ తడి ఇంకొక తడి 2 తాళ్ళు వచ్చినా కానీ లాస్ట్ దశ వరకు అటో ఇటో తెంపుకోవడం పంట పండుతుందని నమ్మకం. పెట్టుబడుల మాత్రం బయట పడతామని నా ఉద్దేశం. ఇప్పుడు మాకు 2 తళ్ళు సక్రమంగానే ఇప్పుడు ఈ తడి కూడా అంతో లేదు. లాస్ట్ తడి అంటారు. ఈ పొలాలన్నీ ఉల్లారుతున్నాయి. అప్పులు సప్పులు చేసి రైతాంగం వరి చేసుకున్నారు నీళ్ళు వస్తాయి అన్న వాళ్ళే. అది చూసి అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు.
మాకు నీళ్ళు ఇప్పుడన్నా సక్రమంగా ఇచ్చి రైతులను ఆదుకోవాలని మేము కోరుతున్నాం. మీరు ఎన్ని ఎకరాల లేసిండ్రు, ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? నిజంగా కూడా అధికారులు కూడా స్పందిస్తలేరని చెప్తా ఉన్నారు. గతంలో అధికారులు హామీ ఇచ్చారని చెప్తా ఉన్నారు, కానీ ఇప్పుడు ఏం ఫోన్ కూడా చెప్తలేరు అంటున్నారు. నిజంగా దాన్ని ఎట్లా చూస్తారు, ఏం కోరుకుంటారు? అధికారులను కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఇంతకుముందు బావిల దగ్గర ఒక 4 ఎకరాల పొలం చేసేవాళ్ళం. ఇప్పుడు నీళ్లు వస్తాయన్న తర్వాత ఒక 6 ఎకరాలు వేసినాం. 6 తల్లి ఇస్తా అన్నారు. 6 తల్లి ఇస్తా అన్నాక రైతులందరూ ఆశపడి పొలాలు చేయడం జరిగింది. ఇప్పటికి ఒక 2 తల్లు అందినాయి అంతే. ఈ 2 తల్లు 4 తల్లు అయిపోయినాయి. ఈసారికి 2 తల్లు అందలేదు. ఇప్పుడు చెరువులలోకి రాలేదు. మా తాళ్ళపేట, నాగసముద్రం, లింగాపూర్, మాకలపేట ఇవే లాస్ట్లో ఉన్నాయి, చివరిలో ఉన్నాయి ఇవే. ఇప్పుడు మాకు ఇటు వెల్లంపల్లి రావు, ఇటు కడమే వస్తలేదు. అధికారులు కూడా స్పందించడం జరుగుతలేదు. బాయిలు అక్కడ తక్కువ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈసారి ఎక్కువ చేసాం. కాలు నీళ్ళు వస్తాయి నాకు 6 తల్లు అన్నారు. 6 తల్లు మాకు 2 తల్లు అందినాయి. ఇప్పుడు ఈ పేన తడికి అందలేదు. ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉల్లారిపోయే దగ్గరికి వచ్చింది. నీళ్ళు అంతలేవు. మరి ఏం కోరుకుంటారు అధికారులు స్పందించలేరు. మాకు కావాల్సింది వాటర్ కావాలి, నీళ్ళు కావాలి. మేమే ఇట్లా లాస్ట్కి అయినాం. దండపల్లి అటు లిఫ్ట్ వాడుతుంది. నాగసముద్రం, మాకలపేట, తాళ్ళపేట వీటికి 3 ఊళ్ళకి నీళ్ళు అంతలేవు. నీళ్ళు రావాలని కోరుతున్నాం. రైట్గా ఇదైతే రైతులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గతంలోనే అధికారులు 6 తడుల వరకు కూడా నీటిని అందిస్తామని చెప్పడంతో కూడా పంటలు కొద్దిగా ఎక్కువ మోతాదులో కూడా అంటే ఎక్కువ కూడా పంటలు వేయడం జరిగిందని చెప్తాను. కానీ ఇప్పటికీ కేవలం 2 తడులకు మాత్రమే నీరునైతే అందించారు. కానీ ఇప్పుడు తమకు చివరి దశలో ఉన్నప్పుడు కూడా వాటర్ అందకపోవడంతో కూడా పూర్తిగా కూడా తమ పంటలు అయితే ఎండిపోయినాయని చెప్తా ఉన్నారు. ఏదైతే అప్పులు తీసుకొచ్చి వాళ్ళ పంటలను సాగు చేస్తా ఉన్నా కనీసము పెట్టుబడులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేని కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అదేవిధంగా కూడా అధికారులు చొరవ తీసుకొని కూడా చివరి దశకు వచ్చినటువంటి పంటలకు సాగునీరు అందించే విధంగా కూడా చర్యలు చేపట్టాలైతే రైతులు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. దండపల్లి మండలంలో రైతులు వరి, మొక్కజొన్న పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. అయితే పూర్తి స్థాయిలో నీరందక వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. మరోపక్క యూరియా కొరతతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రావాల్సిన బోనస్ పైసల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు రైతులకు బోనస్ డబ్బులు అందలేదని, రుణమాఫీ కూడా కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఏసీ తాళ్ళ మీద 6 తాళ్ళు వస్తాయని 6 ఎకరాల పొలం చేసిన. 4 ఎకరాల పొలము, 2 ఎకరాలు మక్క చేసిన. ఈ తళ్ళ మీద ఆధారపడి 2 ఎకరాల మక్క మొత్తం ఉల్లారిపోతుంది. మా నాన్న కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డాడు. నేను కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నా. ఈ తళ్ళ కోసం 4 తాళ్ళు 3 తాళ్ళు మంచిగా వచ్చినాయి. 4వ తాడి మొత్తం యుద్ధం మధ్య అయింది. పొలం ఉల్లారిపోయే దశకు వచ్చింది. ఈ తడి మీద ఇప్పుడు అత్తయ్య ఆశతోటి ఉన్నాం. ఇప్పుడు రాకపోతే మాత్రం పొలాలని ఇడిచిపెట్టుకుంటే అత్తనేమో మొత్తం రాని కడం ద్వారా ఇడుస్తున్నాం. మొత్తం అచ్చదట్లు చూడుర్రి, లేకపోతే మొత్తం ఇడకుర్రి. ఇప్పుడు ఇడిచిపెట్టుకున్న పొలాలు మీరు ఇస్తాన హామీతోటి మేము పొలాలు వేసుకున్నాం. మండలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పంటలను కాపాడుకోవటానికి అదనపు భారమైనా సరే రైతులు బోర్లు వేసి పంటలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా బోర్లలో సైతం నీరు రాకపోవటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఒక పక్క కాలువల ద్వారా అందక మరోపక్క బోర్లు వేసినా నీరు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈసారి వేసిన పంటలకు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పంటల చివరి దశలో కూడా నీరు అందకపోవడంతో కూడా పంటలన్నీ కూడా మొత్తం కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. దండపల్లి మండలం మంచిర్యాల జిల్లాకు సంబంధించి దండపల్లి మండలంలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే దండపల్లి మండలానికి సంబంధించి కూడా మనం అల్లీపూర్ గ్రామంలో ఈ గ్రామానికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా పంటలు అయితే ఎండిపోయినాయి. పంట చివరి దశకు వచ్చేసరికి కూడా నీరు అందకపోవడంతో కూడా పంటలు ఎండిపోతున్నాయంటూ కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాలువకు సంబంధించి కూడా కాలువ డిస్ట్రిబ్యూట్ నుంచి కూడా 22, 23, 24 కెనాల్ల ద్వారా కూడా ఏదైతే ఈ ప్రాంతానికి ఈ పంటలకైతే చివరి ఆయకట్టు వరకు కూడా సాగునీరు అందాలి. కానీ రైతులు మొత్తం కూడా అధికారుల నిర్లక్ష్యం. అధికారులు కూడా గతంలోనే పూర్తి స్థాయిలో 6 తడులకు కూడా నీటిని అందజేస్తామని చెప్పి కూడా ఇప్పుడు కేవలం 2 తడుల వరకే కూడా నీటిని అందజేసి చివరి దశలో పంటలు చివరి దశ కట్టేటువంటి సమయంలో కూడా ఇప్పటి వరకు అయితే నీరు అందించకపోవడంతో కూడా మొత్తం కూడా పంటలన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి అల్లీపూర్ గ్రామంలో ఉంది. దీనికి సంబంధించి మనం
చూడొచ్చు. మనం ఇక్కడ అల్లీపూర్లో కూడా ఒక పొలం వద్దాం, ఇప్పటికే ఈ పొలం అంతా కూడా మొత్తం కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. ఇంకా చాలా పొలాలు ఉన్నాయి. ఈ పొలాలు కూడా చివరి దశలో కూడా ఎండిపోవడానికి అయితే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూడొచ్చు ఈ పంట దరిదాపు రైతులందరూ కూడా అప్పులు తీసుకొచ్చి వాళ్ళ పంటలను సాగు చేసేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా అంటే కాలువల ద్వారా కూడా నీటిని పూర్తి స్థాయిలో కూడా అందించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది అయితే రైతులు తెలుపుతారు. ముఖ్యంగా కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఈ ఆరుతడికి సంబంధించి కూడా మొత్తం కూడా ఇదంతా కూడా ఇప్పుడు చివరి స్టేజ్లో ఉన్నది. అంటే ఇంకా కూడా దీనికి ఎదుగుదల కావాలి, కానీ వాటర్ అందకపోవడంతోనే ఈ దశలోనే ఇదంతా కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ చాలా మంది రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిజంగా కూడా అప్పులు తీసుకొచ్చి వాళ్ళ సాగు చేసిన పరిస్థితి ఉన్నా కూడా కనీసం అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించి వాటర్ను అందించకపోవడంతో ఇటువంటి సమస్యలు తలెత్తానని చెప్తాను. గతంలోనే అధికారులు అధికారులు అష్యూరెన్స్ ఇవ్వడంతోనే కూడా మేము పంటలు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారులు కనీసం ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితులు అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా చివరి ఆయకట్టుకు సంబంధించి కూడా నీరు అందకపోవడం ఒకటి, ఇటు ఏదైతే అల్లిపూర్కి సంబంధించిన బాగా పెద్ద చెరువు అయినట్టు ఆ చెరువులో కూడా నీరు కూడా మొత్తం కూడా ఎండిపోయేటువంటి స్థితికి వచ్చింది. అదేవిధంగా కూడా బాయిల ద్వారా కూడా బాయిలలో కూడా ఇప్పటివరకు అయితే నీరు కూడా లేకపోవడంతో కూడా కనీసం బాయిలు ఉంటే కూడా పైపుల ద్వారా కూడా నీటిని పంపింగ్ చేద్దామని కూడా నీరు లేకపోవడంతో కూడా పంటలు అయితే చివరితాయి కూడా మొత్తం కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మొత్తం రైతులందరూ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా అధికారులు ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చారో హామీ ప్రకారం కూడా ఇంకా మిగిలిన పంటలను కనీసం చివరి ఆయకట్టుకు వాటర్ అందితే కూడా ఆ పంటలన్నా కూడా కొంత పండేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పులు తీసుకొచ్చినాం, ఇవాళ కనీసం అప్పులు కట్టుకోవడానికన్నా కొంత మాకు వెసులుబాటు అయిద్దని అయితే రైతులైతే కోరుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా ఇటు మొత్తం కూడా ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే ఈ రైతుల విషయంలో కూడా స్పందిస్తలేరని అయితే రైతులు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం కూడా మంచిర్యాల జిల్లాలో ఇదైతే ప్రస్తుతం అయితే రైతుల పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గతంలోనే ఏదైతే హామీ ఇచ్చిన ప్రకారం 6 తడలకు పంటకు నీరు అందిస్తామని చెప్పిన కానీ కేవలం 2 తడల వరకు వచ్చిన ఈ చివరి దశలో ఉన్నటువంటి పంటలకు కూడా అధికారులు ఖచ్చితంగా నీరు అందించేటువంటి ప్రయత్నం చేస్తే కూడా మిగిలిన పొలాలు ఏవైతున్నాయో ఎండిపోయేటువంటి స్థితిలో ఉన్న పొలాలు కూడా కొంత వాటికి ఏదైతే మళ్ళీ నీరు అందడం ద్వారా కూడా కొంత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. చివరి దశకు వచ్చినటువంటి పొలాలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని అయితే రైతులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు అదేవిధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని తమకు న్యాయం చేసే విధంగా కూడా చివరి ఆయకట్టు వరకు కూడా నీటిని అందే విధంగా కూడా చర్యలు చేపట్టాలని అయితే రైతులు అయితే ఇటు అధికారులను ప్రజాప్రతినిధులను కోరుతున్నటువంటి పరిస్థితి. రైతులకు యాసంగి సాగు నీళ్లు రావాలంటే వానాకాలంలో కడెం డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నుంచి వచ్చే నీటితో అల్లీపూర్, ముక్కుసిగూడ చెరువులను నింపాలి. కానీ ఈ ఏడాది వానాకాలంలో చెరువును అధికారులు నింపలేదని రైతులు చెబుతున్నారు. అల్లీపూర్ చెరువు నిండితే వానాకాలం సాగు చేసే వాళ్లమని, ఎండాకాలం పంపుల ద్వారా సాగు చేసే వాళ్లమని చెబుతున్నారు. పొలం చేసినాం, ఒక 2 తల్లే మాకు వాటర్ అందినాయి, 6 తల వస్తాయని చెప్పారు. మాకు 2 తల్లే అందినాయి. మీద మొత్తం కట్టలు కట్టి కడెం ప్రాజెక్టు ఇటు వస్తలేవు, మాకు లిఫ్ట్ నీళ్ళు కూడా వస్తలేవు. మేము మధ్యలో తాళ్ళపేట, నాగసముద్రం, మాకులపేట ఈ 3 ఊర్లకు మాకు అసలు వాటరే అంతలేవు. ఇంతవరకు అయితే 2 తల్లు అసలుగా రాలే. ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ పొలం మొత్తం ఎండిపోయింది మాది. ఏం కోరుకుంటాను మేము అధికారులను కోరుకున్నది ఒకటే, నీళ్లు మాకు రావాలి. ఇప్పుడు ఈ తడి గట్టిగా అంతే మాకు పంటలు కొంచెం చేతికి అందుతాయి. లేకపోతే ఇక మేము కొంచెం ఇప్పుడు దయచేసి అధికారులకు మనవి. కడెం డిస్ట్రిబ్యూటరీ కాలువ నీళ్లు తాళ్లపేట, మాకులపేట వరకు వస్తే రైతులకు మేలు జరిగేది. కానీ ఇప్పుడు జన్నారం మండలం తపాలాపూర్ వరకే కడెం నీళ్లొస్తున్నాయి. అది కూడా 15 రోజులు మాత్రమే ఇస్తున్నారు. మరో 15 రోజులు నీటిని వదలటం లేదు. దండేపల్లి మండలానికి పక్కనున్న గూడెం లిఫ్ట్ నీళ్లైనా వస్తాయనుకుంటే అవి మ్యాదారిపేట, మామిడిపల్లి వరకే వస్తున్నాయి. తాళ్లపేట దాకా ఆ నీరు వస్తే ఒర్రేలో ఊట వస్తుండే. దాన్ని తోడుకొనైనా సాగు పంటలకు నీరందించే వాళ్లమని రైతులంటున్నారు. దాదాపు 2 సీజన్లుగా ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వారం 10 రోజుల్లో మిగిలిన పంటలు పూర్తిగా ఎండిపోతాయని రైతులు వాపోతున్నారు. 8 తల్లు ఇస్తానన్నారు. 8 తళ్ళకి వెళ్ళి ఒక 2 తళ్ళు అందిన నీళ్ళు. నేను ఒక 10 ఎకరాల భూమి చేసిన, నేను మక్క ఒక 3 ఎకరాలు చేసిన. కాళ్ళు నీళ్ళు వస్తాయి అనుకొని నేను ఒక 2 ఎకరాలన్నర ఎక్కువ పెట్టుకున్నా. ఆ పొలం మొత్తం మక్క ఎండిపోతుంది. ఫస్ట్ ఇస్తానని ఎందుకు చెప్పిర్రు? ఇప్పుడు అందపోవడం కారణం ఏంది? ఇవ్వకపోతే మొత్తం ఇవ్వద్దు. మొన్న 2 తళ్ళు అందినాయి, మళ్ళీ తర్వాత ఒక్కసారి మొత్తం అందలేదు. ఫస్ట్ 2 తళ్ళు మంచిగా ఇచ్చిర్రు, ఇప్పుడు 4వ తాడు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు వస్తాయి మక్కలు? ఎప్పుడు పండుతాయి? ఎప్పుడు చేస్తాం? ఆ ఫస్ట్ ఎవరు ఇది మన పొడి పంటకి ఇస్తామారు, పొడి పంట కూడా దిక్కులేదు. అది ఇచ్చేందుకు ఇయ్యకేందుకు? పుట్టదలకి వచ్చింది. మొత్తం పొలాలు మొత్తం ఎండిపోయి ఇదైతున్నాం. రైతులు మొత్తం ఖర్చు పెట్టుకొని ఇదైతున్నాం. ఎందుకు? ఫస్ట్ ఇస్తానని ఎందుకు చెప్పిర్రు?
ఇప్పుడు ఇవ్వబోయే కారణం ఏంది? 3 సార్లు మందు కొట్టినాము, 4 సార్లు మందు వేసినాము, అయిపోయింది. ఇక మేము పెట్టే ఖర్చు మొత్తం అయిపోయింది. ఇప్పుడు మాకు మేము తినే కడుపులో కదా మన్ను పోతుర్రు. తుమ్ములు ఇప్పుడు 24, 23, 22 కాలువ బొట్టు చుక్క అంత లేవు. 2 తాళ్ళు మాత్రం అందినాయి. 2 తాళ్ళు మాత్రం మొన్న తనుకున్న మోకాయనం. ఏం చేయమంటావు? ఇక తెల్లనా పొద్దున నిధులు లేవు, ఆగారు లేవు, లిఫ్ట్ నీళ్ళు వస్తలేవు. లిఫ్ట్ నీళ్ళు అన్నారు, లిఫ్ట్ నీళ్ళు వస్తలేవు. లిఫ్ట్ నీళ్ళు చెప్పిర్రు. కడప నీళ్ళు అన్నారు, కడప నీళ్ళు లేవు. అంటే పంటలు ఎందుకు వేసుకోమారు ఏందన్నట్టు ఇది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కడెం కాలువ నుండి వచ్చే నీటిని చివరి ఆయకట్టు వరకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. లేదంటే పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపుతున్నారు. రైతు విత్తనము నాటినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరొక పక్క రైతులు పండించినటువంటి పంటలకు ప్రభుత్వాలు సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కూడా రైతు ప్రభుత్వాన్ని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు రైతులకు మేలు జరిగే విధంగా గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతులను ఆదుకునే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అయితే రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.